హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలండి. ఈరోజైతే మేము పొద్దుటే లేసి తలస్నానాలు చేసామండి. నేను, మా వారు అయితే టెంపుల్‌కెళ్దామని రెడీ అవుతున్నాం. మా అమ్మమ్మ అయితే ఇంట్లో పూజ చేస్తుందండి. చూడండి పువ్వులతో అయితే ఫోటోలను అలంకరించింది. ఇదైతే మా ఇంట్లో ఉండే కృష్ణయ్య అండి. మేము ఈ విగ్రహం కొని 6 సంవత్సరాలు అవుతుందండి. ఈ విగ్రహం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. చూడండి ఫైనల్‌గా అయితే పూజ అయితే చేసేసుకుంది. బయట తులసి కోట దగ్గర కూడా పూజ చేసేసిందండి మా అమ్మమ్మ. మేమైతే టెంపుల్‌కైతే వచ్చేసామండి. మా ఊర్లో దగ్గరలోనే ఉండే వెంకటేశ్వర స్వామి గుడికైతే వచ్చామండి. లోపలికి రాగానే కొంచెం ఖాళీగానే అనిపించిందండి. ప్రదక్షిణలయితే చేసి స్వామివారినైతే దర్శనం చేసుకున్నామండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మనసైతే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. మేమైతే గుడికొచ్చి చాలా రోజులైపోయిందండి. ఈ మధ్యన కుదరక టెంపుల్‌కైతే రావట్లేదు. ఇంట్లోనైతే పూజ చేసుకుంటున్నాం కానీ గుడికొచ్చైతే చాలా రోజులైపోయింది. దర్శనం అయితే చాలా అంటే చాలా జరిగిందండి. ఇక్కడైతే పంతులు గారికి మా గోత్రం అది చెప్పి పూజ అయితే చేయించేసుకున్నాము. లోనకెళ్ళి దర్శనం చేసుకున్నామండి. చూడండి వెంకటేశ్వర స్వామి ఎంత నిండుగా అనిపించారో చాలా అంటే చాలా బాగా అలంకరించారండి. దర్శనం అయ్యాక ప్రసాదం తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి.